ఇది ఇంద్రుడి రాజ్యం. ఇక్కడ ఆయన చెప్పిందే చట్టం. మీ చట్టం నా చుట్టం, నన్నేమీ చేయలేరురా అంటూ రజనీకాంత్ భాషా సినిమాలో ఇంద్రుడి పేరుతో ఉన్న వీధి రౌడీ ఎస్ఐపై తిరుగుబడుతూ చెప్పే డైలాగ్ ఇది. ఇదే విధంగా రాష్ట్రంలో వైకాపా ఇసుకాసరులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. నదులు ఈడ్చేస్తూ లేటరైట్, క్వార్జ్, సిలికా శాండ్ తవ్వకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు, ఉల్లంఘనలు చేస్తూ చట్టాలు మాకు వర్తించవని, కోర్టు ఆదేశాలు ఏమాత్రం పట్టవని, అంతా మా ఇష్టం, ఇది మా రాజ్యం అనేలా దౌర్జన్యాలు చేస్తున్నారు. గనుల శాఖ కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను అధికార పార్టీ నేతలు పూర్తిగా బేఖాతరు చేస్తున్నారు. వివిధ ఉల్లంఘనలపై జాతీయ హరిత ట్రైబ్యునల్, హైకోర్టు మొట్టికాయలు వేసి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా వాటిని పట్టించుకోవడం లేదు. కోర్టుల పని కోర్టులదే, మాదందా మాదే అనేలా వ్యవహరిస్తున్నారు. అధికారులు కోర్టు ఆదేశాల ప్రకారం వీరి అక్రమాలను అడ్డుకునే ప్రయత్నమే చేయడం లేదు. దీంతో వైకాపా నేతల దోపిడీకి అడ్డే లేకుండా పోతోంది. ఇసుక తవ్వకాల విషయంలో ఎన్జీటీ, హైకోర్టు పలు సందర్భాల్లో కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ తీరును తీవ్రస్థాయిలో ఎండగట్టింది. అయినా సరే ముఖ్య నేత సోదరుడి ఆధ్వర్యంలో ఇసుక దోపిడీ ఆగలేదు. ఇది కేవలం ఇసుకలోనే కాదు, వివిధ ఖనిజాల తవ్వకాల్లో ఇదే దందా నిర్విరామంగా సాగుతోంది. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలపై ఎన్జీటీలో 2 కేసులు, హైకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఇందులో పల్నాడు జిల్లా అమరావతి మండలానికి చెందిన దండా నాగేంద్ర కుమార్, తిరుపతి జిల్లాలోని అరణియార్ నదిలో ఇసుక తవ్వకాలపై అదే జిల్లాకు చెందిన హేమకుమార్ ఎన్జీటీలో వేసిన కేసులు కీలకమైనవి. 2 కేసుల్లోనూ గనుల శాఖ చివరి వరకు వాస్తవాలు దాచేస్తూ అధికార పార్టీ ముఖ్య నేత సోదరుడి ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలకు సహకారం అందించింది. ఇసుక గుత్తేదారుగా ఉన్న జయప్రకాష్ పవర్ వెంచర్స్ రాష్ట్రమంతటా ఉల్లంఘనలకు పాల్పడుతోందంటూ దండా నాగేంద్ర కుమార్ 2022లో ఎన్జీటీని ఆశ్రయించారు. సెమీ మెకనైజ్డ్ పేరిట అనుమతిస్తే పెద్ద యంత్రాలతో నదుల్లో భారీ గుంతలు ఏర్పడేలా తవ్వేస్తున్నారంటూ ఎన్జీటీ దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఎన్జీటీ సెమీ మెకనైజ్డ్ పేరిట జారీ చేసిన పర్యావరణ అనుమతులు పునః పరిశీలన చేయాలని, కొత్తగా మళ్లీ అనుమతులివ్వాలని, అప్పటి వరకు తవ్వకాలు ఆపేయాలని గత ఏడాది మార్చి 23న స్పష్టంగా ఆదేశించింది. అప్పటికే జేపీ సంస్థకు రాష్ట్రంలో 110 రీచ్ల్లో ఇసుక తవ్వకాలకు ఈసీలు ఉన్నాయి. దీంతో వాటిలో తక్షణం తవ్వకాలు ఆపేయాలని, ఈసీలకు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలంటూ రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావం మదింపు సంస్థ గత ఏడాది ఏప్రిల్ 23న జేపీ సంస్థతో పాటు గనుల శాఖకు నోటీసులు ఇచ్చింది. అయితే ఇసుక గుత్తేదారు ఈ నోటీసులను ఏమాత్రం పట్టించుకోకుండా తవ్వకాలు కొనసాగించారు. గనుల శాఖ మాత్రం రాష్ట్రంలో ఎక్కడా ఇసుక తవ్వకాలు లేవంటూ ఎన్జీటీకి పచ్చి అబద్దాలు చెబుతూ వచ్చింది. అయితే జిల్లా కలెక్టర్లు రీచుల్లో పరిశీలించి నివేదిక ఇవ్వాలంటూ ఎన్జీటీ ఆదేశిస్తే కలెక్టర్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో రీచుల్లో తనిఖీలు చేశారు. ఎక్కడా తవ్వకాలు లేవంటూ మూకుమ్మడిగా ఒకేలా నివేదిక ఇచ్చారు. ఇదే సమయంలో కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ మాత్రం ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని రీచుల్లో తనిఖీలు చేసి అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయంటూ అసలు నిజాన్ని ఎన్జీటీ ముందు ఉంచింది. నిర్ఘాంతపోయిన ట్రైబ్యునల్ మిగిలిన జిల్లాల్లో కూడా ఎంఓఈఎఫ్ కమిటీయే తనిఖీలు చేసి నివేదికను సుప్రీంకోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. ఇసుక గుత్తేదారుకు శిక్ష తప్పదని నిర్ధారించింది. చిత్రం ఏమంటే ఇంత జరిగినా సరే అధికార పార్టీ నేతలు ఇసుక తవ్వకాలు ఆపలేదు. గనుల శాఖ అభ్యర్థన మేరకు కొత్తగా ఇసుక తవ్వకాలకు సియా పర్యావరణ అనుమతులిచ్చి కేవలం మాన్యువల్ గా తవ్వకాలు చేయాలని అందులో పేర్కొంది. కానీ అన్ని చోట్ల భారీ యంత్రాలతోనే ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. తమిళనాడుకు సరిహద్దులో అరణియార్ నదిలో 11 కిలోమీటర్ల మేర కరణి, సూరుత్తపల్లి, ఎస్ఎస్బీ పేట, బీకేబేడు, నాగలాపురం గ్రామాల పరిధిలో 18 ఇసుక రీచుల్లో భారీ యంత్రాలతో అక్రమ ఇసుక తవ్వకాలు చేస్తూ పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతున్నారని హేమకుమార్ ఎన్జీటీని ఆశ్రయించారు. జాయింట్ కమిటీ ద్వారా పరిశీలన జరిపించిన తర్వాత 18 రీచుల్లో ఇసుక తవ్వకాలు ఆపేయాలని, వీటికి కొత్తగా పర్యావరణ అనుమతులు తీసుకోవాలని, ఒక్కో రీచ్ కి కోటి చొప్పున మొత్తం 18 కోట్లు జరిమానాను పర్యావరణ పరిహారంగా చెల్లించాలని ఎన్జీటీ తీర్పు చెప్పింది. అయితే దీనిపై ఇసుక గుత్తేదారైన జేపీ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించగా 18 కోట్ల జరిమానాపై మాత్రమే స్టే విధించింది. ఆయా రీచుల్లో తవ్వకాల కోసం ఎన్జీటీ చెప్పినట్లు కొత్తగా అనుమతులు తీసుకోవాలని ఆదేశించింది. కొత్త ఈసీలు మంజూరు కాకపోయినా అరణియార్ నదిలో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు ఆగలేదు. తిరుపతి జిల్లా చిల్లకూరు, కోట మండలాల్లోని మోమిడి, బల్లవోలు, వేళ్లపాలెం, మన్నెగుంట, సిద్ధవరం, కొత్తపట్నం, తమ్మినపట్నం గ్రామాల పరిధిలోని దాదాపు 350 ఎకరాల మేర ప్రభుత్వ భూముల్లో పెద్ద ఎత్తున సిలికా శాండ్ తవ్వకాలు సాగాయి.
కొందరు లీజుదారులు తమ లీజుకు ఆనుకొని ఉన్న ఈ భూముల్లో ఇసుక తవ్వేశారు. అలాగే చెన్నై మైనింగ్ వ్యాపారికి చెందిన వామన ఎంటర్ప్రైజెస్, వామన ఫ్యూచర్ జెన్, ఫీచర్స్, గామా ఎంటర్ప్రైజెస్, వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ పేరిట మినరల్ డీలర్ లైసెన్సులు తీసుకోగా ప్రభుత్వ భూముల్లో తవ్విన సిలికా శాండ్ అంతా అవే కొనుగోలు చేసి విక్రయించాయి. వీటిపై గ్రీన్ సొసైటీ ఆఫ్ కోస్టల్ కారిడార్ అనే సంస్థ ఎన్జీటీని ఆశ్రయించింది. దీనిపై నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ గనుల శాఖను ఆదేశించింది. అయితే ఇప్పటి వరకు గనుల శాఖ నివేదిక ఇవ్వకుండా వేర్వేరు కారణాలు చెబుతూ దాటవేత ధోరణి అవలంబిస్తోంది. ప్రస్తుతం చిల్లకూరు, కోటా మండలాల్లో చెన్నై మైనింగ్ వ్యాపారికి చెందిన సంస్థల స్థానంలో స్థానిక అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలో సిలికా శాండ్ దందా సాగుతోంది. గోదావరిలోనూ పడవల ర్యాంపుల ముసుగులో డ్రెడ్జింగ్ చేస్తూ కాటన్ బ్యారేజీకి ముప్పు తెస్తోంది ఇసుక మాఫియా. బ్యారేజీలు, వంతెనలకు 300 మీటర్ల సమీపంలో ఇసుక తవ్వకాలు చేయకూడదని, డ్రెడ్జింగ్ నిర్వహించకూడదని నిబంధనలు ఉన్నాయి. కానీ పడవల్లో డ్రెడ్జింగ్ యంత్రాలతో బ్యారేజీకి దగ్గర వరకు వెళ్లి ఇసుక తోడేస్తున్నారు. జాతీయ రహదారి 16తో అనుసంధానమైన గామన్ వంతెనకు ఆనుకుని కూడా డ్రెడ్జింగ్ ద్వారా ఇసుక తీస్తున్నారు. ఇలా ఇష్టానుసారం డ్రెడ్జింగ్ జరపడంపై రాజమహేంద్రవరానికి చెందిన జి వంశీ దినేష్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. వెంటనే తవ్వకాలు ఆపేయాలంటూ ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం గత ఏడాది నవంబర్లో ఆదేశించింది. అయినా సరే ఇసుక మాఫియా దర్జాగా రాత్రివేళ డ్రెడ్జింగ్ కొనసాగించింది. ఈ విషయాన్ని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకురావడంతో దీనిపై నివేదిక ఇవ్వాలని తూర్పుగోదావరి ఎస్పీని కోర్టు ఆదేశించింది. అయితే ఎస్పీ బృందం జనవరి 16, 24 తేదీల్లో కొన్ని చోట్ల పరిశీలించి అక్రమ తవ్వకాలు లేవంటూ నివేదిక ఇచ్చింది. సాధారణంగా తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు కూలీలు నదిలో వెళ్లి ఇసుక తవ్వి తెస్తుంటారు. రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు ఇసుక మాఫియా డ్రెడ్జింగ్ ద్వారా ఇసుక తవ్వకాలు చేస్తుంది. కానీ ఆ సమయాల్లో ఎస్పీ బృందం తనిఖీలు చేయకుండా తవ్వకాలు లేని సమయంలో పరిశీలించి అక్కడున్న వారితో మాట్లాడి నివేదిక ఇచ్చింది. దీంతో అధికార పార్టీ నేతలతో కూడిన ఇసుక మాఫియా దందా కొనసాగుతోంది. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం బమిడికలొద్ది వద్ద 121 హెక్టార్లలో లేటరైట్ లీజుల్లో తవ్వకాలపై ఎన్జీటీ తీవ్ర స్థాయిలో కన్నెర్ర చేసింది. గతంలో ఇక్కడ లీజు మంజూరైనా తవ్వకాలు చేయలేదు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగి తవ్వకాలు జరిగేలా చూశారు. లీజులో తవ్విన లేటరైట్ ను తరలించేందుకు అటవీ ప్రాంతంలో చెట్లు కూడా తొలగించి రోడ్డు వేశారు. లీజు ప్రాంతంలో ఉల్లంఘనలకు పాల్పడుతోందంటూ దళిత ప్రగతి ఐక్యవేదిక అధ్యక్షుడు కోండ్రు మరిడయ్య ఎన్జీటీని ఆశ్రయించారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర నియంత్రణ మండలి అధికారులు పలు దఫాలు తనిఖీలు చేశారు. చివరకు లీజులో తవ్వకాలు ఆపారు. అయితే అప్పటి వరకు తవ్వి తీసిన లేటరైట్ ను కాకినాడ జిల్లాలో రౌతలపూడి వద్దకు తరలించి నిల్వ చేయగా తర్వాత దాన్ని అక్కడి నుంచి గుట్టుగా తరలించి విక్రయించేశారు.